గోచార గ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలను స్వంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా వీరి యొక్క సహనము, వీరి యొక్క ఆత్మవిశ్వాసమే ఈ రాశి వారికి ఆయుధాలుగా మారుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి విద్యార్థులు కూడా ఈ వారం అనుకూల ఫలితాలను సాధిస్తారు. వాహనాలు, స్థలాలు కొందామా వద్దా అని గత కొంతకాలంగా ఎవరైతే అనుకుంటున్నారో, ఆలోచన చేస్తారో అటువంటి వారికి యోగం ఉందని చెప్పవచ్చు. కాబట్టి ప్రయత్నించడం కూడా చాలా మంచిది. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. పరిస్థితులు అనుకూలించడం వల్ల ఈ వారం మీరు ముందుకు సాగుతారు. మనసులో ఉన్న ఆలోచనలు కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నమే ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేని విధంగా ఈ వారం గడుపుతారు. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగుతాయి. వివిధ రంగాల్లో పెట్టుబడులు కూడా ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవ లాంటివి ఏదైనా ఉంటే తొలగిపోయి అన్యోన్యత నెలకొంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేక ఎవరైతే బాధపడుతున్నారో, ఇబ్బంది పడతారో అటువంటి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడడం వల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. బంధువుల రాకతో ఈ వారం ఈ రాశి వారి ఇల్లు కళకళలాడుతూ ఉంటుందని చెప్పొచ్చు. వీరి పట్ల అందరికీ కూడా సదభిప్రాయం కూడా నెలకొంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరికి ఆరోగ్యం కొంత మందగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరికి వ్యాపారాలు మెరుగుపడతాయి, మంచి లాభాలు సంపాదిస్తారు. ఇక ముఖ్యంగా ఎవరైతే ఈ రాశివారు భాగస్వామ్య వ్యాపారం చేస్తారో అటువంటి వారు ముఖ్యంగా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా నూతన భాగస్వాముల కోసం అయితే ప్రయత్నం చేస్తారో అటువంటి వారు నూతన భాగస్వాములకు సంబంధించిన ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏదన్నా కూడా బిజినెస్లో పార్ట్నర్స్ కావాలని చెప్పి అనుకున్నప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాం, అప్పుడు తొందరపడుతుంటామండి. ఆ విషయంలో ఈ వారం మీరు జాగ్రత్త పడితే మంచిదని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. కానీ ఉద్యోగ జీవితం పట్ల అప్రమత్తత అవసరం అని చెప్పొచ్చు. ప్రధానంగా కొంతమంది ఉద్యోగస్తుల యొక్క పనితీరును వారి పై అధికారులు వీరికి తెలియకుండానే వారిని గమనిస్తున్నారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉద్యోగ జీవితాన్ని ఈ వారం కొనసాగిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి సన్మానాలు, సత్కారాలు, ముఖ్యంగా మహిళలకు సోదరులతో సఖ్యత కూడా నెలకొంటుంది. దీనివల్ల కూడా వీరు సంతోషంగా గడుపుతారు. ఇక ముఖ్యంగా మిథున రాశి ఉద్యోగస్తులు మాత్రం పై అధికారులు తమను గమనిస్తున్నారు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వారం ఉద్యోగ జీవితాన్ని కొనసాగించడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది.